హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో అడగడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వస్తుందని చాలామంది అడగడం జరిగింది. దానికోసం నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి రాదు. మన దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారితో కానీ మంత్రి గారితో కానీ అప్లై చేసుకోవాలని చెప్పాను. అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది నేను తీసుకొచ్చాను. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. దాంట్లో మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ బేసిక్ డీటెయిల్ని ఫుల్ఫిల్ చేయాలి. అది ఏ విధంగా ఉంటుందో అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు అనేది నేను చూపిస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం. అప్లికేషన్ ఫామ్ని నేను తెచ్చాను. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఇది ఏపీది చూపించడం అనేది జరుగుతుంది. ఏపీది అయినా తెలంగాణ అయినా రెండు అప్లికేషన్ మాత్రం సేమ్ ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో కొన్ని మాత్రం చేంజెస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది జరిగింది. ఇక్కడ మీకు తెలంగాణలో ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ అమరావతి అని ఉంది. ఇక్కడ హైదరాబాద్ అని ఉండటం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ మాత్రం సేమ్ ఉంటుంది. తెలంగాణ దొరకలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను చెప్తున్నాను. ఇక్కడ సేమ్ అనేది అప్లికేషన్ ఫామ్. ఏం చేయాలంటే మీరు నేమ్ ఆఫ్ ద పేషెంట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఇందులో రాయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, మొబైల్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్ అనమాట. అడ్రస్ అనేది బ్యాంక్ ఎక్కడ ఉందో దాని అడ్రస్ అనమాట, బ్యాంక్ ఏ ఉందో, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, తర్వాత మీరు సన్ను లేదా డాటర్ మీ వైఫ్ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయదు, మీ ఇంటి పేరుతో సహా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఎప్పుడు జన్మించారో, తర్వాత మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. డోరు, నంబరు, స్ట్రీటు, మండల్, విలేజ్, డిస్టిక్, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయాలన్నమాట. ఒకవేళ అయితే మీరు పేషెంట్ చిన్నపిల్లలు అయితే ఈ అప్లికేషన్ కింద అనేది ఫిల్ చేయాలన్నమాట. చిన్నపిల్లలది కాకపోతే మీకు ఇది అవసరం లేదనమాట. చిన్నపిల్లలు అయితే మీరు చదువుకొని ఇది మెన్షన్ చేయండి. తర్వాత ఫైనాన్షియల్ లెటర్ ఆఫ్ క్రెడిట్ కార్డు. ఇక్కడ హాస్పిటల్ నుంచి మీకు అనమాట మీకు అనేది కొన్ని సర్టిఫికేట్ కావాలని చెప్పాను కదా, అవేమి అంటే ఇక్కడ రిస్క్రిప్షన్ ఒకటి, హాస్పిటల్ నేమ్ ఒకటి, అడ్రస్ హాస్పిటల్, ఇక్కడ మేలు వెబ్ అడ్రస్, హాస్పిటల్, టీచర్, డాక్టర్ నేమ్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఎంటర్ చేసినంత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఎప్పుడు హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిషన్ అయ్యారనే డేట్ ఇక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ హాస్పిటల్, ఎప్పుడు అడ్మిషన్ అయ్యారు, తర్వాత డిశ్చార్జ్ ఇన్ అడ్మిషన్, తర్వాత సర్జరీ ఏ డేట్ చేశారు, పేషెంట్ ఇన్ నెంబర్ అని ఉంటుంది, ఆ ఇన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత డీటెయిల్స్ ఫర్ ఎక్స్పాండింగ్ అవుట్ అవార్డ్స్ మెడికల్ అనమాట. అమౌంట్ ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఛార్జెస్ అనమాట, ఎంత వేసారు, మీకు ఏ దానికి ఎంత వేస్తారు, డిస్కౌంట్ ఎంత వేస్తారు, టోటల్ స్పెంట్ ఎంత అయింది, అమౌంట్ అనేది వాళ్ళు అనేది టోటల్ అమౌంట్ ఎంత అయింది. ఇక్కడ అమౌంట్ రిక్వెస్ట్, ఎనీ ఇన్ఫర్మేషన్ రికమెండెడ్ బై, ఇక్కడ నేమ్ ఎవరు చేశారు, ఇక్కడ నేము, డిస్టేషన్, కన్స్ట్రక్షన్ నెంబర్, ఎనీ అదర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నింపేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయాలన్నమాట. తర్వాత ఈ అప్లికేషన్ మాత్రం మీ హాస్పిటల్ వాళ్ళు నింపాలన్నమాట. ఫిల్ ద ట్రీట్మెంట్ ఫిజికల్ కేస్ టు హాస్పిటల్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ హాస్పిటల్ వాళ్ళు నింపి ఇక్కడ సిగ్నేచరే సేమ్ అనేది ఉండటం. పేషెంట్ నేము, హాస్పిటల్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, వ్యాలిడ్ ఐపీ నెంబర్, ఇవన్నీ హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అమౌంట్, ఎక్స్పీరియన్స్ షీటు, ఇక్కడ సంబంధించి మెడికల్కి సంబంధించి టోటల్ అమౌంట్ ఎంత అయింది, రికమెండ్, డాక్టర్ ఎవరైతే సర్జరీ చేసారో డాక్టర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ వేసి స్టాంప్ అనేది వేయాలన్నమాట. వాళ్ళు వేసిన తర్వాత అప్రూవల్ బై స్టేట్ మెడికల్ సూపర్వైజర్ చార్జెస్ ఫర్ అఫీషియల్ సీల్ అనమాట ఇక్కడ చేసేయాలి. సీఎంఆర్ ఇచ్చిన తర్వాత టు సీఎంఆర్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ హాస్పిటల్. తర్వాత మీరు అనేది ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలన్నమాట. డిక్లరేషన్ ఫామ్ మీ పేషెంట్ నేము, ఏజ్ అని వేసిన తర్వాత ఇది క్లెయిమ్ చేసుకోవడానికి మీ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. పేషెంట్ సిగ్నేచర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ది అప్లికేషన్ 100 days ఫామ్ టు చార్జెస్ ఫ్రమ్ టు హాస్పిటల్. 100 రోజులు అయిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు హాస్పిటల్ నుంచి 100 రోజులు అయినాకనే బయటకు వచ్చిన 100 రోజులు అయినాకనే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పెట్టాలన్నమాట. తర్వాత దీంతో పాటు మీ ఆధార్ కార్డు కాపీ, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, మీ సేవ సర్టిఫికేట్స్ ఉంటే మీ సేవ సర్టిఫికేట్, తర్వాత బ్యాంక్ పాస్బుక్ అనమాట, బ్యాంక్ పాస్బుక్, తర్వాత కాపీ ఆఫ్ బ్యాంకు
ఓటర్ ఐడి కార్డు అనమాట. దాని గురించి నేను తర్వాత చెప్తున్నాను. ఫిజికల్ రిపోర్ట్ అనమాట. మేము చెప్పాను కదా ఫిజికల్ రిపోర్ట్ డాక్టర్ అయ్యాలని వాళ్ళు. తర్వాత ఎల్ఓసి మెడికల్కి సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. ఇవన్నీ మెడికల్కి సంబంధించిన రిపోర్ట్స్. ఇవన్నీ ఎల్ఓసి అంటే ఇవన్నీ మెడికల్ సంబంధించిన ఛార్జెస్ బిల్లు అనేది పూర్తిగా మీరు ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డివిజన్ అనమాట. ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి నియోజకవర్గ ధృవీకరణ పత్రం అనమాట. కిందికి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి విషయము ఇట్లా జిల్లా నియోజకవర్గం వేసి మీ అర్జీదారుని పేరు అనమాట, మీ అప్లికేషన్ నేము, చిరునామా, ఫోన్ నంబర్, ఆధార్ కార్డు, మొత్తం ఎంత ₹1,00,000 ఖర్చునంటే ₹1,00,000, లెటర్ ఆఫ్ క్రెడిట్ కోడ్ మొత్తం అవునని ఎంటర్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీ జతపరిచిన ఇక్కడ పైన కనబడిచిన అర్జీదారుడు మొత్తం నా కాన్స్టిట్యూషన్లో ఉంటుండండి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తప్పనిసరిగా నియోజకవర్గం స్టాంప్ వేయాలన్నమాట. ఎమ్మెల్యే గారితో సంతకం పెట్టించుకొని ఇది ఎక్కడ ఇవ్వాలంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారి సిగ్నేచర్ ప్లస్ సీలే అఫీషియల్ సీలు వేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే అమరావతిలో ఇవ్వాలన్నమాట. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటరీ వాళ్ళ పడుతూ అమరావతిలో ఇవ్వాలి. హైదరాబాద్లో అయితేనేమో ఎక్కడ ఇవ్వాలంటే మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి. డిఆర్కే భవన్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. డిఆర్కే భవన్ హైదరాబాద్లో మీకు అనేది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు అనేది మీకు ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇంకోసారి చెప్తున్నా, హైదరాబాద్ వాళ్ళు డిఆర్కే భవన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉండటం అనేది జరుగుతుంది. అదే అక్కడ మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది ఫుల్గా ఇవ్వాలన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.